బిగ్ బాస్ సీజన్ 8 సాటర్డే ఎపిసోడ్ లో నాగార్జున ఫుల్ ఫైర్. రోహిణికి విష్ణుప్రియకి దిమ్మ తిరిగే వార్నింగ్ ఇచ్చిన నాగార్జున క్యారెక్టర్ గురించి మాట్లాడిన విష్ణుప్రియ ప్లాన్ చేసే బిగ్ బాస్ లో గేమ్ ఆడుతున్నావంటున్న రోహిణి. గౌతమ్ కి పృథ్వీకి గొడవ మధ్యలో ముందు ఎవరు మాట జారారు? అసలు గౌతమ్ పృథ్వీ గొడవలో తప్పు ఎవరిది? విష్ణుప్రియ రోహిణి గొడవలో తప్పు ఎవరిది? విష్ణుప్రియ క్యారెక్టర్ గురించి మాట్లాడడం తప్ప? రోహిణి నువ్వు ముందు నిఖిల్కి ట్రై చేసావు, వర్కౌట్ అవ్వలేదని పృథ్వీకి ట్రై చేసావు అనే మాట అనడం తప్ప? అంటే ప్లాన్ చేయడం అంటే లవ్ పరంగా లేదా గేమ్ పరంగానా, లేదా ఎక్కువ రోజులు లవ్ ట్రాక్ లో ఉంటే బిగ్ బాస్ హౌస్ లో ఉంటామనా? అసలు రోహిణి అనే మాటలో సెన్స్ ఏంటి? విష్ణుప్రియ ఎందుకు అలాంటి మాట అనవలసి వచ్చింది? విష్ణుప్రియ రోహిణి విషయంలో ఎవరు నోరు జారారు? వీటన్నిటిపై ఈ రోజు సాటర్డే ఎపిసోడ్ లో విష్ణుప్రియ రోహిణిపై అటు ఇటు, పృథ్వీపై గౌతమ్ పై ఇటు ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు నాగార్జున. నాగార్జున గారు మాట్లాడుతూ ఉంటే మధ్యలో గౌతమ్ కృష్ణ మాట్లాడడం వల్ల నాగార్జున గౌతమ్ పై ఎక్కువ ఫైర్ అయ్యారు. నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు నోరు అదుపులో పెట్టుకో, ఏదైనా ఉంటే నేను మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడంటూ గౌతమ్ పై నాగార్జున ఘాటుగా ఫైర్ అయ్యారు. దీంతో ఒక్కసారిగా హౌస్ మొత్తం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. చూసే ఆడియన్స్ లో కూడా అసలు ఎవరిది తప్పు, నాగార్జున గారు ఎవరికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు? వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ రాకముందు వీళ్ళు 30 డేస్ ముందే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అసలు జెన్యున్ గా రూల్ ప్రకారం ఫస్ట్ నుంచి ఎవరు బిగ్ బాస్ లో ఉంటే వాళ్ళే ట్రోఫీ గెలుచుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ఉంటారు కాబట్టి. గేమ్ చూసి ఆఫ్టర్ 30 డేస్ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వైల్డ్ కార్డ్స్ టాప్ 3 వరకు ఓకే గానీ ట్రోఫీ తీసుకొని పోతాము అంటే ఫస్ట్ నుంచి బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళందరూ ఏమైనా వెదవలా? వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు అందరూ కలిసి ప్లాన్ చేసుకుంది కూడా కరెక్టే. అలా ప్లాన్ చేసుకోవడం కూడా మంచిదే. ఎందుకంటే నిఖిల్ ఏమన్నాడంటే ఫస్ట్ నుంచి మనం ఉన్నాం కాబట్టి ట్రోఫీ గెలుచుకుంటే మనలోనే ఎవరో ఒకరు గెలుచుకోవాలి, అంతేగాని 30 డేస్ తర్వాత వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గెలుచుకోవడానికి వీలు లేదంటూ అప్పుడు నిఖిల్ చెప్తూ ఆ బ్యాచ్ మొత్తం అక్కడ కూర్చొని మాట్లాడుకున్నారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అది వర్కౌట్ అవ్వలేదు. ఆ మాట కాస్త వెళ్లి గౌతమ్ చెవిలో పడింది. రోహిణికి మెగా చీఫ్ కంటెండర్ అవకాశం ఇచ్చే ఆ తరుణంలో గౌతమ్ ఈ వరన్ని యూజ్ చేశారు. దీంతో ఫస్ట్ నుంచి బిగ్ బాస్ హౌస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రియాక్ట్ అయ్యారు. దీంతో గొడవ కాస్త పెద్దదిగా మారింది. ఎంటైర్ రోహిణి, విష్ణుప్రియ, గౌతమ్, పృథ్వీ విషయంలో ఎవరి తప్పు కామెంట్ రూపంలో